గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రమేష్. రమేష్ కుటుంబానికి చిరంజీవి భారీ ఆర్థిక భరోసాను అందించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా రమేష్ భార్యకు 3 లక్షల చెక్కును కూడా అందించారు మెగాస్టార్ చిరంజీవి. డాక్టర్ సుబ్బారెడ్డి ద్వారా రమేష్ ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రమేష్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. అయితే రమేష్ కు మరో 2 లక్షలు అందించారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రభుత్వ ఆరోగ్య బీమా ద్వారా కూడా సహాయాన్ని అందించేటువంటి హామీని కూడా ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కి వెళ్లారు డైరెక్టర్ హరీష్ శంకర్. వైద్య బృందంతో రమేష్ ఆరోగ్యం పైన చర్చించారు హరీష్ శంకర్. ప్రధానంగా రమేష్ ఆరోగ్యం పైన మెగా బ్రదర్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన వారి కుటుంబానికి కొంతవరకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రభుత్వ ఆరోగ్య బీమా ద్వారా కూడా మరింత సహాయం అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. డాక్టర్ సుబ్బారెడ్డి ద్వారా రమేష్ ఆరోగ్యం పైన ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మా ఫిలిం కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పిన ప్రెజెంట్ రమేష్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ గురైన ఆర్టిస్ట్ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం కొంచెం జటిల స్థితిలోనే ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అయితే మనకు ఆసుపత్రి యాజమాన్యం నుంచి అయితే మీడియాకి ఏమీ రాలేదు. కాకపోతే పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఈరోజు తనను కలుసుకున్న రమేష్ కుటుంబ సభ్యులకి మెగాస్టార్ చిరంజీవి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దీనికన్నా ముందు నాగబాబు గారు మరో 2 లక్షలు అందించారు. హరీష్ శంకర్ హాస్పిటల్ కి వచ్చి పర్సనల్ గా సందర్శించి విషయం అంటే తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా రమేష్ ను వీలైనంత వరకు కాపాడుకునే ప్రయత్నంలో అందరూ ముఖ్యమంత్రిగా వీళ్ళు చేస్తున్న మంచి ప్రయత్నం అనేది ఫలితం ఇవ్వాలనేది ఒక పార్టీ నటినటులు కోరుకుంటున్నారు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి సీన్ ఏదైతే ఉందో అప్పటి నుంచి రమేష్ అందరికీ బాగా సుపరిచితుడిగా పేరు పొందారు. తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. సో ఆ మెగా సినిమాల్లో ఎక్కువగా కనిపించడం వల్ల తనకు వాళ్ళ మీద అభిమానం కావచ్చు, బాండింగ్ కావచ్చు, అది ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళ ఫ్యామిలీ త్వరగా రెస్పాండ్ అయ్యిందని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పటిదాకా 5 లక్షల రూపాయలు సహాయంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య బీమా ద్వారా ఏమేం చేయగలము, ఎలా సహాయం చేయగలం అనే దాని మీద నాగబాబు టీం కసరత్తు కూడా చేస్తోంది. హరిశంకర్ ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక కొలిక్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ప్రమాదకర స్థితిలో రమేష్ ఉన్నాడు అనేది చెప్పట్లేదు. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని అంటే మళ్ళీ ఎప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా హెల్త్ ఇష్యూకి సంబంధించి ఎప్పటి వరకు మళ్ళీ డాక్టర్స్ అప్డేట్ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? అంటే ఇక్కడ మనకు హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులెటిన్ ఏర్పడడానికి ఒక్క కారణం ఏంటంటే టాప్ ప్రయారిటీ సెలబ్రిటీ కాకపోవడం అనేది మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే రమేష్ అనే వ్యక్తి చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ అంటే ఒక రౌడీల గుంపులు కనిపించే ఒక చిన్న ఆర్టిస్ట్ కాబట్టి తన కోసం ప్రత్యేకంగా వైద్యుల బృందం బులెటిన్లు విడుదల చేయడం లాంటివి అయితే చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు చిరంజీవులు చొరవ తీసుకున్నారు కాబట్టి డాక్టర్లు దాని గురించి ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. ఎందుకంటే డాక్టర్ సుబ్బారెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఆ బులెటిన్ వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక కోలుకున్న తర్వాత లేదా డిశ్చార్జ్ అయిన తర్వాత మనకు సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు. బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రమేష్. ప్రధానంగా రమేష్ కుటుంబానికి కూడా చిరంజీవి భారీ ఆర్థిక భరోసాను కల్పించారు. రమేష్ భార్యకు 3 లక్షల చెక్కును కూడా అందించారు మెగాస్టార్. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. డాక్టర్ సుబ్బారెడ్డి ద్వారా రమేష్ ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. రమేష్ త్వరగా కోలుకోవాలంటూ కూడా చిరంజీవి ఆకాంక్షించారు. రమేష్ కు మరో 2 లక్షల రూపాయలు అందించారు మెగా బ్రదర్ ఎమ్మెల్సీ నాగబాబు. ప్రభుత్వ ఆరోగ్య బీమా ద్వారా కూడా సహాయాన్ని అందిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. అపోలో హాస్పిటల్ కి వెళ్లారు డైరెక్టర్ హరీష్ శంకర్. అక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆ బృందానికి సంబంధించి అంటే గబ్బర్ సింగ్ తో తనతో కలిసినటువంటి పనిచేసినటువంటి అనుభవం, దాంతో పాటు కల్పించుతున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య సౌకర్యాలు, మెగా బ్రదర్స్ అందించినటువంటి ఆర్థిక సహాయంతో పాటుగా వైద్య బృందంతో కూడా రమేష్ ఆరోగ్యం పైన చర్చించారు హరీష్ శంకర్. రమేష్ త్వరగా కోలుకోవాలంటూ కూడా మెగా బ్రదర్స్ తో పాటుగా ఆయన అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.